స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తారు మహిళలు. అంతటి గొప్ప మహిళలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను సత్కరించారు. నారీ శక్తికి వందనం అంటూ కీర్తించారు. విజయనగరంలో ప్రభుత్వం నిర్వహించిన మహిళా దినోత్సవంలో హోంమంత్రి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆడపిల్లలే ముఖ్యమని నేటి సమాజం భావిస్తోందన్న హోంమంత్రి మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయురాలిగా ఉన్న తనను చంద్రబాబు హోం మినిస్టర్ చేశారని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఎవరికైనా మూడో ఆడబిడ్డ పుడితే 50,000 డిపాజిట్ చేస్తానని ఎంపీ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. నేను ఒక సాధారణ టీచర్, అలాంటి నన్ను ఈ రోజు కేవలం నా చదువు చూసి నా వెనకాల రాజకీయంగా బాగా మా నాన్న, మా తాత, మా ముత్తాత రాజకీయ రంగాలు ఎవరు లేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ రాజకీయాల లోపలికి వెళ్ళిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ నాకు పార్లమెంట్ సీట్ కావాలి సార్ అన్న. ఆయన ఒకసారి ఆశ్చర్యపోయి నా వైపు చూశారు. కానీ నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా? రెండో మీటింగ్ కి ఇన్ఛార్జిగా ఇస్తాను, ముందు చేయాలన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం ఈ రోజు అందరి ఎదురుగా ఒక హోమ్ మినిస్టర్ గా నుంచున్నాను. ఆడపిల్లని ధైర్యంగా పెంచండి. నేను ఒకటే అనుకున్నాను, ఇద్దరు పుట్టిన తర్వాత 3 ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన వెంటనే కలెక్టర్ నాకు నివేదిక ఇస్తే 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో మగవాడు పుడితే 3వ బిడ్డ ఆవుదోడు ఇస్తారు. ఈ రోజు నుంచి కలెక్టర్ గారికి నా పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు వర్తిస్తుంది. అనకాపల్లిలో మహిళా అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ రమేష్ సత్కరించారు. మహిళలు సమాజానికి మూలాధారమని మంత్రి డీవీబీ స్వామి అన్నారు. విశాఖ జిల్లా సిరిపురంలో మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే గంటాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సిపి మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారన్నారు. ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నంలో మహిళా పోలీసులను, నర్సులను, చిరు వ్యాపారులను సత్కరించారు. అమలాపురంలో మంత్రి అచ్చెన్న స్వయం సహాయక బృందాలకు చెక్కులు అందించారు. ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళల భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. మహిళలు, యువతుల భద్రతకు అభయ యాప్ తెచ్చినట్లు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. భీమవరంలో 2K రన్ నిర్వహించారు. కాస్మోటిక్ క్లబ్ లో మహిళలను సత్కరించారు. విజయవాడలో 2,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినుల నృత్యాలు, మహిళా పోలీసు డ్రోన్ పైలట్స్ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో మహిళలను సత్కరించారు. నందిగామలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను ఘనంగా సన్మానించారు. గుడివాడలో సాంస్కృతిక, క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బహుమతులు అందజేశారు. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బాపట్ల జిల్లా కూచిపూడిలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మహిళలను సన్మానించారు. నెల్లూరులో కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. అనంతపురంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళల హక్కుల గురించి వక్తలు వివరించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. ఉరవకొండలో ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. రాయదుర్గంలో మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో మహిళలను ఎంపీ బస్తిపాటి నాగరాజు సన్మానించారు. కర్నూలు కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ బాక్స్ ను కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు.